అందరికీ నమస్కారం. డిజిటల్ తరగతులకు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న విద్యార్థులకు స్వాగతం. ఉపాధ్యాయులకు నా శుభాకాంక్షలు. ఈరోజు మనము ఒక నూతన పాఠాన్ని తెలుసుకుందాం. పిల్లలు, మీరు ప్రతిరోజు ఉదయం లేచినప్పటి నుంచి ఏ పనులు చేస్తారు? పళ్ళు తోముకుంటారు కదా. అలాగే స్నానం చేయడము, పాఠాలు చదువుకోవడము, రాసుకోవడము మొదలగు పనులను చేస్తారు. అయితే మనం ప్రతిరోజు చేసే ఈ పనులు అంటే ఏమిటో ఈరోజు పాఠంలో తెలుసుకుందాం. ఈ వీడియోలను గమనించండి. సైకిల్ తొక్కడం, చదువుకోవడం, పాఠాలను బోధించడం, పత్తి ఏరడం, బట్టలు ఉతకడం, వంట చేయడం, పశువులను కాయడం, వడ్లు నేర్పడం, బట్టలు నేయడం, సరుకుల రవాణా, బట్టలు కుట్టడం, యంత్రాలు పనిచేయడం. పిల్లలు చూశారు కదా, మీరు ఏమి గమనించారు? మనము వివిధ పనులను గమనించాం. ఇప్పుడు మనం చూసిన వీడియోలలోని అన్ని కృత్యాలను పనులుగా చెప్పవచ్చా? శాస్త్రీయ పరిభాషలో కొన్ని రకాల శ్రమలను మాత్రమే పని అని అంటారు. మరి శాస్త్రీయ పద్ధతిలో పని అంటే ఏమిటో ఇప్పుడు మనము తెలుసుకుందాం. కొన్ని సందర్భాలను చూద్దాం. ఇక్కడ అమ్మాయి ఏం చేస్తుందో పరిశీలించండి. ఇక్కడ కారు బొమ్మ కదిలినదా? ఇక్కడ విద్యార్థి ఏం చేస్తున్నాడో పరిశీలించండి. చూస్తున్నారు కదా, రాయి కదిలిందా? రాయిపై బలం ప్రయోగించబడినదా? ఇక్కడ విద్యార్థి ఏం చేస్తున్నాడో చూడండి. వస్తువు పైకెత్తడం జరిగిందా? ఈమె పని చేస్తున్నదా? ఈమె తలపై ఉన్న వస్తువులు స్థానభ్రంశం చెందాయా? ఇప్పటి వరకు మనం చూసిన ఈ 4 సందర్భాలలో శాస్త్రీయంగా పని జరిగినదో లేదో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్న 2 సందర్భాలలో వస్తువుపై బలం ప్రయోగించడం జరిగింది. ఆ బల ప్రయోగం వల్ల వస్తువు స్థానభ్రంశం చెందింది, అంటే కొంచెం దూరం కదిలింది. కావున ఈ 2 సందర్భాలలో పని జరిగింది అని చెప్పవచ్చు. వస్తువు పైన కొంత బలాన్ని ప్రయోగించినప్పుడు అది బల ప్రయోగ దిశలో కొంత దూరం కదులుతుంది కదా. ఇప్పుడు మనం చూస్తున్న 2 సందర్భాలను గమనించండి. చూస్తున్నారు కదా, వస్తువుపై బలం ప్రయోగించినప్పటికీ వస్తువు కదలలేదు కదా, అంటే వస్తువు స్థానభ్రంశం చెందలేదు. వస్తువు కదలేదు కాబట్టి పని జరగలేదు అని మనము అంటాం.
విజ్ఞాన శాస్త్ర ప్రకారము పనికి నిర్వచనం తెలుసుకుందామా? ఈ కృత్యాన్ని పరిశీలిద్దాం. ఇప్పుడు ఒక కారు బొమ్మను తీసుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చూసిన కృత్యంలో కొంత బలం ఎఫ్ను ఈ వస్తువుపై కలిగించాం. అందువల్ల వస్తువు కొంత స్థానభ్రంశం చెందింది. వస్తువుపై ప్రయోగించిన బలం ఎఫ్ అయితే అది పొందిన స్థానభ్రంశం ఎస్ అవుతుంది. వస్తువుపై ఎఫ్ బలాన్ని ప్రయోగించినప్పుడు అది ఎస్ దూరం కదిలింది కదా, ఇక్కడ మనము పని జరిగింది అని చెప్పవచ్చు. విజ్ఞాన శాస్త్ర ప్రకారం పని జరిగినది అని చెప్పాలంటే వస్తువుపై ఏదైనా బలం ఎఫ్ పనిచేయాలి, అలాగే ఆ వస్తువు స్థానంలో లేదా స్థితిలో మార్పు జరగాలి. విజ్ఞాన శాస్త్రం ప్రకారం బలం మరియు బలప్రయోగ దిశలో వస్తువు ప్రయాణించిన దూరాల లబ్ధాన్ని పని అని అనవచ్చు. పనిని సూత్రం ప్రకారము రాస్తే పని ఈజ్ బలము ఇంటూ స్థానభ్రంశం. పనికి ప్రమాణాలు తెలుసుకుందాం. ఏదైనా భౌతిక రాశి యొక్క ప్రమాణాలు దాని సూత్రం ఆధారంగా నిర్ణయించవచ్చు. పనికి సూత్రం W=F/S కావున బలం ప్రమాణాలు న్యూటన్లు, స్థానభ్రంశ ప్రమాణాలు మీటర్ అని మనకు తెలుసు. కాబట్టి పని ప్రమాణాలు W=N/మీటర్. దీనినే న్యూటన్ మీటర్ అని కూడా అంటారు, లేదా పనిని జౌల్లో కూడా తెలుపవచ్చు. జౌల్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఒక వస్తువుపై 1 న్యూటన్ బలం పనిచేసి ఆ వస్తువు 1 మీటర్ దూరం కదిలేలా చేసినచో ఆ వస్తువుపై 1 జౌల్ పని జరిగింది అని అంటారు. ఇప్పుడు పనిని అర్థం చేసుకోవడానికి ఒక సమస్యను ఉదాహరణగా సాధిద్దాం. ఒక బాలుడు 250 గ్రాముల చిక్కపెట్టెను 0.5 మీటర్ల ఎత్తుకు ఎత్తినప్పుడు అతను చేసిన పని ఎంతో తెలుసుకుందాం. ఇచ్చిన సమస్యలో బాలుడు చేసిన పనిని లెక్కించాలంటే మనకు వస్తువుపై పని చేసిన బలం మరియు ఆ వస్తువు పొందిన స్థానభ్రంశం కావాలి కదా. సమస్యలో వస్తువు పొందిన స్థానభ్రంశం ఇచ్చారు, వస్తువుపై చేసిన బలం ఇవ్వలేదు. మొదటగా ఆ వస్తువుపై పనిచేసిన బలం ఎంతో లెక్కిద్దామా? గమనించండి, ఇక్కడ విద్యార్థి చెక్కపెట్టెను పైకెత్తాడు కదా, మరి విద్యార్థి ఉపయోగించిన బలము F=mg. m అంటే ద్రవ్యరాశి, g అంటే గురుత్వ త్వరణము. దీని విలువ 9.8 మీటర్/సెకండ్ స్క్వేర్ అని మనకు తెలుసు కదా. m ద్రవ్యరాశి 250 గ్రాములుగా మనకు దత్తాంశంలో ఇవ్వబడింది. మరియు ఇక్కడ గురుత్వ త్వరణం విలువ 9.8 మీటర్లు/సెకండ్ స్క్వేర్గా తీసుకున్నాం. కాబట్టి మనం ద్రవ్యరాశిని కిలోగ్రాములోకి మార్చుకోవాలి. మరి గ్రాములలో ఉన్న ద్రవ్యరాశిని కిలోగ్రాములోకి మార్చుకోవాలంటే ఏం చేయాలో మీకు తెలుసా? ఆలోచించండి. ద్రవ్యరాశి 250 గ్రాములు అనేది కిలోగ్రాములోకి మార్చుకుంటే 0.25 కిలోగ్రాములుగా వస్తుంది. కాబట్టి ఇక్కడ బలం సూత్రం ప్రకారం F=
0.25 ఇంటూ 9.8. ఈ రెండింటిని లబ్ధం చేయగా విద్యార్థి ఉపయోగించిన బలం 2.45 న్యూటన్లుగా వచ్చింది. ఇచ్చిన దత్తాంశం ప్రకారం స్థానభ్రంశం S 0.5 మీటర్లు. కాబట్టి విద్యార్థి చేసిన పని W F × S. పని బలము 2.45 న్యూటన్లను 0.5 స్థానభ్రంశంతో గుణించగా మనకు పని 1.225 జౌలుగా వచ్చింది. పని జరిగినప్పుడు బలప్రయోగ దిశలోనే వస్తువు స్థానభ్రంశం చెందడాన్ని చూసాం కదా. కానీ కొన్ని సందర్భాలలో బలప్రయోగ దిశకు వ్యతిరేక దిశలో కూడా వస్తువు స్థానభ్రంశం చెందుతుంది. అది ఎలాగో చూద్దామా? ఈ కృత్యాన్ని గమనిద్దాం. బంతిని కొంత బలంతో పైకి విసిరి ఏం జరిగిందో గమనిద్దాం. పిల్లలు ఏం గమనించారు? బంతి కదిలే దిశ పైవైపు ఉంటే గురుత్వాకర్షణ బలం దిశ కింది వైపు ఉంది. అంటే ఈ రెండు బలాలు ఒకదానికొకటి వ్యతిరేక దిశలో ఉన్నాయి. ఇలాంటి సందర్భాలలో జరిగిన పనిని రుణాత్మకంగా పరిగణిస్తాం. ఒక వస్తువు పై పనిచేసిన బలం మరియు వస్తువు స్థానభ్రంశం ఒకదానికొకటి వ్యతిరేక దిశలో ఉంటే జరిగిన పనిని రుణాత్మకంగా పరిగణిస్తాం. అప్పుడు పని W -Fs. ఇక్కడ రుణాత్మక సంజ్ఞ వస్తువు బలము అలాగే స్థానభ్రంశము వ్యతిరేక దిశలో ఉండడాన్ని సూచిస్తుంది. ఇప్పటి వరకు మనం తెలుసుకున్న అంశాలు: ఒక వస్తువుపై పని జరిగినది అని చెప్పాలంటే 2 నిబంధనలు పాటించాలి. ఒకటి, వస్తువుపై బలం ప్రయోగింపబడాలి, అలాగే వస్తువు కొంత స్థానభ్రంశం చెందాలి. పని బలము ఇంటూ స్థానభ్రంశం. పని W F × S. పని ప్రమాణాలు జౌల్. 1 జౌల్ 1 న్యూటన్ మీటర్. శ్రమ ఎంత చేసినప్పటికీ వస్తువు స్థానంలో మార్పు రాకపోతే పని జరగలేదు అంటాం. ఒక వస్తువుపై జరిగిన పని ధనాత్మకమైతే ఆ వస్తువు శక్తిని గ్రహిస్తుంది. వస్తువుపై జరిగిన పని రుణాత్మకమైతే ఆ వస్తువు శక్తిని కోల్పోతుంది. చేయదగిన ప్రాజెక్ట్. పనికి ప్రమాణము జౌల్. ఈ పదం ప్రఖ్యాత శాస్త్రవేత్త అయిన జేమ్స్ ప్రెస్కాట్ జౌల్ నామకార్థం పెట్టడం జరిగింది. పిల్లలు, మీకు తెలుసా, ఈయన ఆవిరి యంత్రాన్ని కనుగొన్నారు. పూర్వకాలంలో రైళ్ళు, పెద్ద పెద్ద ఇంజన్లు ఈ ఆవిరి యంత్రంతోనే నడిచేవి. విజ్ఞాన శాస్త్రానికి జౌల్ చేసిన సేవల సమాచారాన్ని సేకరించి నివేదికను తయారు చేసి మీ పాఠశాల ఉపాధ్యాయునికి ఇవ్వండి.
పిల్లలు, ఈరోజు పని అంటే ఏంటిదో శాస్త్రీయంగా తెలుసుకున్నారు కదా. పనిని ఎప్పుడు ధనాత్మకంగా తీసుకుంటామో, ఎప్పుడు రుణాత్మకంగా తీసుకుంటామో కూడా తెలుసుకున్నాం. మరి పనికి సంబంధించిన శాస్త్రీయ పదాలను, కీలక భావనలను తెలుసుకొని పనిపై ఉన్న కొన్ని సమస్యలను మీ పాఠ్యాంశంలో చూసి సాధించండి. మరిక సెలవు. ధన్యవాదాలు.